ప్రయత్నిస్తున్నాం. ఈ రోజున మా చర్చిలో ఈ యొక్క అంశాన్ని గురించి మాట్లాడుకున్నాం. దేవుడు ఎన్నో గొప్ప విషయాలు మాకు తెలియజేశారు. ఇంతకీ ఏమిటి అంశం అంటే, అబ్రహాము ఇంటికి దేవుడు రావడానికి కారణాలేంటి, లోతు ఇంటికి దేవుడు రాకపోవడానికి కారణాలేంటి? ఏంటిది? అబ్రహాము ఇంటికి దేవుడు రావడానికి కారణాలేంటి, లోతు ఇంటికి దేవుడు రాకపోవడానికి కారణాలేంటి? ఒకసారి ముందుకు వస్తారా, చూపిస్తాను. దేవుడు అబ్రహాము ఇంటికి రావడానికి కారణాలు: అబ్రహాము ఇంట దేవుని భయం ఉందండి. అబ్రహాముకు అతిథులను గౌరవించే గొప్ప లక్షణం ఉందండి. అబ్రహాము ఇంట భక్తి పరులు ఉన్నారు. అబ్రహాము ఇంట్లో భక్తి ఉన్నది. అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించే వ్యక్తి. అబ్రహాము ఇంట దేవునిపై గౌరవం ఉన్నది. అబ్రహాము ఇంట ప్రార్థన ఉన్నది. అబ్రహాము ఇంట పరిశుద్ధత ఉన్నది. అన్ని కోణాల నుండి అబ్రహాము దేవుని కోసం జీవించాడు. దేవుడు చెప్పినట్లుగా జీవించాడు. ఫలితంగా దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చాడండి. అయితే లోతు ఇంటికి దేవుడు రాలేదు. కారణం ఏంటి? లోతు ఇంట దేవుని భయం లేదండి. లోతు ఇంట భక్తి జీవితం లేదండి. లోతు ఇంట ఆత్మీయంగా క్షీణించే స్థితిలో ఉన్నాడు. లోతు ఇంట అతిథికి గౌరవించే ఆ సంస్కారం లేదండి. లోతు ఇంట పరిశుద్ధత లేదండి. లోతు దేవుని మాటకు విధేయత చూపలేదు. ఎన్నోసార్లు దేవుడు హెచ్చరించాడు, ఎన్నోసార్లు దేవుడు మాట్లాడాడు. అయితే దేవుని మాటకు లోతు విధేయత చూపించలేదు. లోతు ప్రవర్తన సరిగా లేదండి. లోతు ఇంట నీతి జీవితం లేదండి. లోతు దేవునికి దూరం అయ్యాడు. లోతు లోకమును ప్రేమించాడు. లోతు తన కుటుంబమును సరిగా దేవునిలో పెంచలేకపోయాడు. ఇవన్నీ కారణాలు లోతు ఇంటికి దేవుడు రాకపోవడానికి, అబ్రహాం ఇంటికి దేవుడు రావడానికి కారణాలండి. ఒకసారి ఆలోచన చేద్దాము. మన జీవితంలో కూడా మరింటి